శ్రీశైల మహాక్షేత్రంలో ఈ ధార్మిక సదస్సు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారి కోరిక మేరకు దేవస్థానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ధర్మకర్తలకి, వేద విద్యార్థులకు, మరి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, దేవాలయ నిర్వహణలో తోడ్పడుతున్నటువంటి వాలంటీర్స్, స్వచ్ఛంద శివ సేవకులకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నంద్యాల, కర్నూలు, కడప ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను రావడం జరిగింది. మనము ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నుంచి మొదలుకొని అటు కోస్టల్ జిల్లాలు పూర్తి చేసుకొని రాయలసీమ జిల్లాలకి రావడం జరిగింది. ఇప్పుడే సదస్సులో పాల్గొన్నటువంటి కొంతమంది రాయలసీమలో ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి సదస్సులు నిర్వహిస్తే బాగుంటుంది వార్త జరిగింది. వారి కోరికను మన్నించి మిగతా జిల్లాలో ఈ కార్యక్రమాలు తీసుకుంటాం. అటు మహానందిలో కానివ్వండి, మరి అటు బసాపురం ఆంజనేయ స్వామి గారు కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, కాణిపాకంలో కానివ్వండి, కాళేశ్వరంలో కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో ఉండేటటువంటి వేణుగోపాల స్వామి వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈరోజు చర్చించుకునేటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో మరి చెంచులకి ఈ దేవస్థానం అందిస్తున్నటువంటి సేవలు శ్లాఘనీయం. ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఈ చెంచుల మనోభిష్టాన్ని శ్రీశైలం దేవస్థానం యాజమాన్యం వారు, మన పాలక మండలి, కొత్తగా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించినటువంటి రమేష్ నాయుడు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు వారికి ఎంతో చేయూతనిస్తూ చేతులు వాదాడుగా ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళని పాల్గొనేలాగా చేస్తున్నారు. మనిషికి కూడు, గుడ్డ, నీడ ఎంత అవసరమో మరి అట్లాగే మనసుకు ఆహ్లాదపరిచేటటువంటి ధార్మిక భావాలను కూడా ఈ దేవస్థానం వాళ్ళు చెంచుల్లో మనోనిర్భరం కల్పించి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి కూడా బాట వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్న పక్కనే కూర్చున్నటువంటి ఈ సభ్యురాలు మండలి, పాలక మండలి సభ్యురాలు గంగమ్మ తల్లి, వారు చెంచు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం చెంచును గుర్తించి మరి ఒక చెంచు మహిళని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం అనేటటువంటిది ప్రభుత్వం చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిగతా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ధార్మిక సదస్సులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడే మా కోఆర్డినేటర్స్ మధ్య చెప్పారు, నదికి 2 పక్కన, మన కృష్ణానది పక్కనే పోతుంది. దేవతా వృక్షాలు నాటేటటువంటి కార్యక్రమానికి మా ట్రస్ట్ తరఫున ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన. అలాగే సామూహిక విద్యాభ్యాసం అంటే అక్షరాభ్యాసం రేపు మే, జూన్లో స్కూల్లో ఓపెన్ చేస్తారు కాబట్టి మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గుడికి తీసుకొని పోయి వాళ్ళ పిల్లలకి పూజలు చేయించి విద్యాభ్యాసం చేయించలేరు కాబట్టి అక్షరాభ్యాసం ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి హిందూ టెంపుల్లో నిర్వహిస్తాము, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున అని చెప్పేసి నేను మూలంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆదరణకు నోచుకోలేనటువంటి గుళ్ళు, ఆ గుళ్ళలో కూడా దీపం వెలిగించేటటువంటి కార్యక్రమాన్ని మా ట్రస్ట్ తరఫున చేపడతామని చెప్పి తెలియజేస్తూ, ఆ విధంగా కార్మికుల సహకారాన్ని కోరుతూ